శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 11వ సర్గము. ఈమె సీత కాదు అని నిర్ధారించుకొని హనుమంతుడు మరల అంతఃపురమందును పానభూమియందును సీత కొరకై అన్వేషించుట, అతని మనస్సులో ధర్మలోప శంక కలుగుట, అది నివృత్తమగుట. ఆ మహాకవి అంతకు ముందున్న తన ఆలోచనను అనగా మండోదరిని జూచి సీతయను భ్రాంతిని మార్చుకొనెను. సీతాదేవిని గూర్చి అతడు వేరొక విధముగా సరి అయిన ఆలోచన చేయసాగెను. రాముని అనగా పతి ఎడబాటునకు గురి అయిన సీతాదేవి ఇట్లు నిద్రించుట సంభవమా? ఆ స్థితిలో ఆమెకు అన్నపానాదుల మీదికి మనసే పోదు, ఆభరణముల విషయమే పట్టదు. పరపురుషుడు ఎంతటి వాడైనను కడకు అతడు సురాధిపతియే అయినను అతనిని ఆమె దరిచేరదు. దేవతలయందు సైతము ఎవ్వడునూ రామునితో సమానుడైన వాడు లేడు. కనుక ఈమె సీతాదేవి కానే కాదు అని నిశ్చయించుకొని ఆ కపివరుడు సీతా సందర్శనమునకై కుతూహలపడుచు పానభూమియందు మరల అన్వేషింపసాగెను. ఆ పానభూమియందు ఆటపాటలతో అలసిపోయిన వారు కొందరు, నృత్తములచే డస్సియున్నవారు మరికొందరు, మధుపానములచే మత్తిల్లి పడియున్నవారు ఇంకనూ కొందరు గలరు. కొందరు స్త్రీలు మురజములను మృదంగములను చిన్న చిన్న పీఠములను ఆనుకొని నిద్రించుచుండిరి. మరికొందరు మేలైన ఆస్తరణములపై శయనించియుండిరి. అచటి అంగనలు వివిధ అలంకారములతో భూషితలైయుండిరి. వారు తమ తమ అందచందములను గూర్చి సరసోక్తులాడుకొనువారు, తాము పాడిడి పాటల అర్థములను గూర్చి చర్చించుకొనువారు, దేశకాలములకు అనుగుణముగా ప్రవర్తించువారు, సందర్భోచితముగా సంభాషించువారు. అట్టి పెక్కుమంది అంగనలతో గూడి బాహ్యరతియందలి ఆసక్తితో అలసి సొలసి నిద్రించుచున్న రావణుని కపీశ్వరుడు చూచెను. మరి ఒక చోట రూపసౌభాగ్యములను గూర్చి సల్లాపములను గావించువారును, స్త్రీలలో అగ్రశ్రేణికి చెందిన వారును అయిన పెక్కుమంది యువతులు నిద్రించుచుండగా ఆ హనుమంతుడు చూచెను. ఒక విశాలమైన గోశాలయందు ఉత్తమ జాతి ఆవుల మధ్య ఒక ఆంబోతువలే మహాబాహువైన రావణుడు ఆ తరుణీమణుల మధ్య శోభిల్లుచుండెను. అరణ్యమునందు ఆడు ఏనుగులచే పరివృతమైన ఒక మదపుటేనుగువలే రాక్షసరాజు ఆ లావణ్యవతులచే పరివృతుడై రాజిల్లుచుండెను. మహాకాయుడైన ఆ రావణుని శయనమందిరమున వివిధ భోగ్య వస్తువులతో గూడిన పానభూమిని ఆ కపివరుడు తిలకించెను. ఆ పానభూమియందు వేర్వేరుగా ఉంచబడిన లేళ్ల, దున్నల, అడవి పందుల మాంసఖండములను ఆ హనుమంతుడు చూచెను. అక్కడ పెద్ద పెద్ద బంగారు పాత్రలలో సగము తిని వదిలివేయబడిన నెమళ్ల, కోళ్ల మాంసఖండములను ఆ కపివరుడు గాంచెను. పెరుగుతో రుచికము అను లవణముతోడను కలిపి వండిన అడవి పందులు, ఖడ్గమృగములు, ముళ్లపందులు, లేళ్లు, నెమళ్ళు మొదలగు జంతువుల మాంసఖండములను ఆ మారుతి వరుసగా చూచెను. బాగుగా వండబడిన కుక్కెర పక్షులు, వివిధములైన చకోరములు, మహిషములు, మత్స్యములు, మేకలు మొదలగు వాటి మాంసఖండములను, సగము భక్షించి వదిలివేయబడిన వానిని మారుతిగాంచెను. వివిధములైన పచ్చళ్లను, పానీయములను, భోజ్య వస్తువులను మరియు పులుపు, ఉప్పు మొదలగు షడ్రసోపేతములైన తినుబండారములను ఆ కపీశ్వరుడు గాంచెను. అటునిటు చెల్లాచెదురుగా పడియున్న అమూల్య హారములను, అందెలను, కేయూరములను, వివిధములగు ఫల రసములతో నిండిన పానపాత్రలను ఆ మారుతి వీక్షించెను. అచ్చటచ్చట బాగుగా అమర్చబడిన శయనాసనములతోడను, అలంకారార్థమై వెదజల్లబడిన పువ్వులతోడను, అచటి నేల మిక్కిలి శోభావహమై ఆ పానభూమి అగ్ని లేకుండగనే వివిధ జ్వాలలతో వెలుగొందుచున్నదా ఎనున్నట్లుండెను. ఘుమఘుమలాడునట్లు బాగుగా పలు రీతులలో వండబడినవి, పానశాలయందు నేర్పుగా అమర్చబడినవి అయిన మాంసములను, దివ్యములైన రుచికరములైన వివిధములగు సహజ మద్యములను, శర్కరలతో, తేనెలతో, పూదేనెలతో, ఫలములతో సిద్ధపరచబడి నానా విధములగు సువాసనా చూర్ణములతో వేర్వేరుగా కలుపబడిన కృత్రిమ మద్యములను మారుతిగాంచెను. అనేక విధములైన పూలమాలలతోడను, బంగారు పాత్రలతోడను, స్ఫటిక పాత్రలతోడను నిండినదై ఆ పానభూమి మిక్కిలి శోభించుచుండెను. ఇంకనూ బంగారముతో నిర్మితములైన కొమ్ము చెంబులతో కూడిన ఆ భూమి ఎంతయో శోభించుచుండెను. వెండి బంగారు కడవలలో పూర్తిగా నింపబడిన మేలైన మద్యములను
అక్కడ ఆ సమయమున కపీశ్వరుడు చూచెను. అతడు చెరకు రసముతో సిద్ధమైన మద్యముతో నిండియున్న మణిమయములైన బంగారు పాత్రలను, వెండి పాత్రలను దర్శించెను. కొన్ని చోట్ల గల పాత్రలలోని మద్యము సగము త్రాగబడియుండెను. మరికొన్ని పాత్రలలోని మద్యము పూర్తిగా త్రాగబడియుండెను. కొన్ని తావుల పాత్రలలోని మద్యములను ఎవ్వరునూ తాకలేదు. ఈ దృశ్యములను అతడు వీక్షించెను. కొన్ని ప్రదేశములయందు పెక్కు విధములగు భక్ష్యములను, కొన్ని తావుల వేర్వేరుగానున్న మద్యములను, తినగా మిగిలిన అన్నములను కొన్ని చోట్లను చూచుచూ ఆ మారుతి అంతటను సంచరించెను. కొన్ని చోట్ల చిన్న చిన్న పాత్రలు పగిలియుండెను. మరికొన్ని తావుల ఘటములు దొర్లియుండెను. మరికొన్ని ప్రదేశములయందు మిశ్రితములైన మాలలు, జలములు, ఫలములు పడియుండెను. ఒకచోట స్త్రీల యొక్క తల్పములు అనేక ఆకారములు గలిగి స్వచ్ఛములై ఉండెను. వాటిపై కొంతమంది తరుణీమణులు పరస్పరము కౌగలించుకొని పరుండియుండిరి. పూర్తిగా నిద్రమత్తులోనున్న కొందరు స్త్రీలు నిద్రించుచున్న పక్కనున్న స్త్రీల యొక్క దుప్పట్లను లాగికొని కప్పుకొనిరి. ఆ స్త్రీల ఉచ్ఛ్వాస నిశ్వాసములకు వారి శరీరములపై గల వస్త్రములు, మాలలు పిల్లవాయువులకు కదలినట్లుగా చిత్రముగా స్వల్పముగా కదలుచుండెను. అచట చల్లని చందనములు, చెరకు రసములతో తేనెలతో సిద్ధపరచబడిన మద్యములు, పరిమళములను వెదజల్లుచున్న మాలలు, ఘుమఘుమలాడు ధూపములునూ గలవు. అచట ప్రసరించుచున్న వాయువు ఆ రసచందన ధూపాదుల వివిధ సుగంధములను అంతటను వ్యాపింపజేయుచుండెను. అప్పుడు ఆ సువాసనలు పుష్పక విమానమునందు నలుమూలలా వ్యాపించెను. ఆ రావణ మందిరమున కొందరు స్త్రీలు మనోహరమైన ఛాయగలవారు, కొందరు స్వచ్ఛమైన శ్యామవర్ణము కలవారు, మరికొందరు బంగారు వన్నెవారునూ కలరు. రతికేళిలో అలసిపోయి ఉండుట వలనను నిద్రా ప్రభావమునను ఆ నిద్రించుచున్న వారి రూపము ముకుళించుకొనియున్న పద్మముల వలె నుండెను. మహా తేజస్శాలి అయిన మారుతి ఈ విధముగనున్న రావణాంతఃపురమునందు అంతటను అడుగడుగునను గాలించెను. కాని సీతాదేవి మాత్రము కనపడలేదు. ఆ స్త్రీలను చూచుచున్న కపివరుడు తన వలన ధర్మలోపము జరిగినదేమో అను తీవ్రమైన సందేహమునకు లోనయ్యెను. అంతఃపురమునందు ఇట్లు గాఢ నిద్రలోనున్న పరకాంతలను చూచితిని. దీనివలన నా బ్రహ్మచర్య ధర్మనిష్ట దెబ్బతినునేమో. పరసతుల విషయమున నాకెన్నడూనూ విషయవాసన దృష్టియే లేదు. పైగా పరదారలను పరిగ్రహించిన ఈ దుష్టరావణుడు కూడా ఇప్పుడు నా కంటబడెను. హనుమంతుడు మిక్కిలి మనోబలము గలవాడు. నిశ్చయించుకొనిన లక్ష్యమందు ఏకాగ్రచిత్తమును కలిగియుండువాడు. అట్టి మారుతి మనస్సున కర్తవ్య నిశ్చయమునకు తోడ్పడు చక్కని ఆలోచన తళుక్కున మెరసెను. నిద్రించుచున్న రావణ స్త్రీలను అందరినీ పరికించి చూచినది వాస్తవమే. అయినను నాలో ఎట్టి మనోవికారము కలుగలేదు. శుభ విషయములయందును అశుభ విషయములయందును సమస్తమైన ఇంద్రియముల తీరుతెన్నులకు మనస్సే కారణము. కాని నా మనస్సు ఈ పరిస్థితులలో కూడా ఎట్టి వికారములకును లోనుగాక సన్మార్గమున నిశ్చలముగానున్నది. వైదేహిని మరి ఒక చోట ఎక్కడనని వెతకను? స్త్రీలను స్త్రీ సమూహముల మధ్యనే వెదకవలెను కదా. ఒక ప్రాణిని ఆ జాతి ప్రాణుల మధ్యనే వెదకవలెను. తప్పిపోయిన స్త్రీని లేళ్ల మధ్య వెతకుట వలన ప్రయోజనము ఉండదు కదా. అందువలన నిర్మలమైన మనస్సుతో నేను ఈ రావణ అంతఃపురమును నిశిత దృష్టితో పూర్తిగా గాలించి తిని. కాని జానకీదేవి మాత్రము కనబడలేదు. సీతాన్వేషణ చేయుచున్న పరాక్రమశాలియగు హనుమంతునకు దేవగంధర్వ నాగకన్యలు కనబడిరిగాని సీతాదేవి మాత్రము కనిపింపలేదు. వీరుడైన హనుమంతునకు అక్కడ సీతాదేవి తప్ప ఇతర స్త్రీలు ఎందరో కనపడిరి. అప్పుడతడు కొంచెము దూరముగా వెళ్ళి మరల దీర్ఘాలోచనలో పడెను. సర్వ శుభలక్షణముతో ఒప్పుచున్న ఆ హనుమంతుడు ఆ పానభూమి నుండి వెలుపలికి వచ్చి తన ప్రయత్నమునకు కృతనిశ్చయుడై మరల ఆ రావణాంతఃపురమున సీతాదేవిని వెతకసాగెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 11వ సర్గము.